ఓకే. హాయ్ అండి. ఆఫ్టర్ దట్ ఒక 5 టాపిక్స్ గురించి చెప్పడానికి 5 మినిట్స్ పట్టింది. మరీ 20 మినిట్స్ 30 మినిట్స్ అంటే బోర్గా ఫీల్ అవుతారు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే వినడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సరే ఇంకో షార్ట్ లాగా ట్రై చేద్దాము. ఇదేంటంటే ఇంకొకటి టిటికాకా లేక్ అనేది ఇంకిపోతుంది అని కూడా మేడం చెప్పారు. సౌత్ ఆఫ్రికా అనుకుంటా ఐ థింక్. ఈ సౌత్ ఆఫ్రికా టిటికాకా లేక్ గురించి నాన్వేషణ అని నా ప్రపంచ యాత్రికుడు అని చెప్తూ చూసారా, తను చైనా నుండి తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా కానీ, తర్వాత సౌత్ అమెరికా, ఆఫ్టర్ దట్ అట్లాంటిక్ ఓషన్కి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆర్కిటిక్ ఓషన్ కాకుండా అట్లాంటిక్ ఓషన్ అండ్ అంటార్క్టికా కాంటినెంట్ అని ఉంటుంది కదా మనకి, అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అతను ఒకవేళ మామూలుగా మీకు చదవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు అతను అక్కడికి వెళ్ళాడు కదా, టిటికాకా లేక్ గురించి కూడా మెన్షన్ చేసినట్టు నాకు గుర్తుంది నేను చూసినప్పుడు. అది ఒకసారి చూడండి, ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎలా వెళ్తుంది. ఇప్పుడు మనకి నయాగరా ఫాల్స్ అని ఉంటుంది నార్త్ అమెరికాలో, ఒంటారియో అనేది రివర్ పైన అనుకుంటా, మేబీ ఒంటారియో అనే లేక్ పైన అనుకుంటా. సో అక్కడ ఉంటుంది అని చెప్పేసి మనకుంది. ఆఫ్టర్ దట్ ప్రివిలేజ్ కమిటీ అంటే ఏంటిది, దానికి ఏమేమి చర్యలు సూచించారో అనేది కూడా చూడండి. విశ్వకర్మ యోజన ఫ్రీ కిట్ అనేది ఒక టాపిక్ ఉంది. విశ్వకర్మ యోజన అంటే బీసీస్ కానీ ఏదైనా చేతి వృత్తులు వ్యాపారులు ఉన్నారో దాని గురించి అని తెలుసు. ఒకవేళ నాకు తెలియని టాపిక్స్, టచ్ చేయని టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పొద్దు, ఎందుకంటే అది మళ్ళీ మీకు మిస్గైడ్ అవుతుంది. నేను చెప్పాను. ఒకవేళ నేను చెప్పంది నాకు తెలియదు, నేను టచ్ చేయని టాపిక్ ఏరియా ఏదైనా ఉందంటే అది మీరు సెర్చ్ చేసి, లేకపోతే ఇక్కడ అవైలబుల్ ఉంటే మెటీరియల్ కానీ లెక్చర్స్ కానీ వినండి. తర్వాత ఇంకొకటి ఏదో పైశాచికత్వం లూసీ లెట్టి అని ఏదో ఉందండి టాపిక్, అది చూడండి. లూసీ లెట్బై అనేది ఒకటి ఉంది, అది ఏంటో మరి తెలియదు నాకు కూడా. తర్వాత కచ్చదీవు వివాదం అని ఉంది ఒకటి ఐలాండ్స్ గురించి. కచ్చదీవు ఐలాండ్ అనేది ఏంటంటే ఐ థింక్ ఇది ఇండియాకి శ్రీలంకకి బోర్డర్ మధ్యలో, ఇప్పుడు ఇండియాకి శ్రీలంక బోర్డర్ మధ్యలో మనకి ఏదైతే మనకి ఇండియన్ ఓషన్ ఉందో ఆ ఏరియాలో కచ్చదీవ్ ఐలాండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 90% అయితే నేను అదే అనుకుంటున్నాను. మీకు డౌట్ ఉంటే మీరు మళ్ళీ ఒకసారి క్లారిఫై చేయండి. తర్వాత 15th బ్రిక్స్ ఎజెండా సౌత్ ఆఫ్రికా. మనకి ఏంటంటే G20 జరుగుతుంది, G20 జరుగుతుంది. ఆ జరుగుతున్న టైంలోనే మనకి మోడీ గారు ఈ 15th బ్రిక్స్ అటెండ్ అయ్యి రావడం జరిగింది. నేనైతే నాకు గుర్తుంది. ఆ 15th బ్రిక్స్కి అటెండ్ అయ్యి అక్కడ ఏమిటి ఎజెండా ఏంటి, ఆ 15th బ్రిక్స్లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి, ఇంకేమైనా కంట్రీస్ యాడ్ అయ్యాయా లేదా అదొకటి చూడండి. ఇది సౌత్ ఆఫ్రికాలో జరిగింది అనుకుంటున్నా 2023లో. ఆఫ్టర్ దట్ ఆయన తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ G20 లాస్ట్ సమితి క్లోజ్ అవుతుంది కదా, అప్పుడు న్యూఢిల్లీ డిక్లరేషన్ అని వచ్చింది కదా, అప్పుడు అటెండ్ అయ్యారు. ఆఫ్టర్ దట్ USA టు డిపోర్టేషన్ అంటే